హాయ్ పిల్లలు, ఈరోజు మంచి మోరల్ స్టోరీతో మీ ముందుకొచ్చాను. ఛానల్ని దయచేసి లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కథలు తెలుగులో. ఓర్పే నిజమైన బలం. ఈరోజు కథ మొదలెడదాం. ఒక చిన్న పల్లెటూరులో కార్తీక్ అనే బాలుడు ఉండేవాడు. కార్తీక్ చాలా తెలివైనవాడు, కానీ ఓర్పు మాత్రం తక్కువ. ఏ పని అయినా వెంటనే ఫలితం రావాలని కోరుకునేవాడు. ఆలస్యమైతే కోపం వచ్చేది. ఒకరోజు అతని తండ్రి కార్తీక్కు ఒక మామిడి మొక్కను ఇచ్చి, ఇది నువ్వే నాటి నువ్వే పెంచాలి అని చెప్పారు. కార్తీక్ ఆనందంగా మొక్కను నాటాడు. కానీ ప్రతిరోజు చూసి, ఇంకా పెరగలేదే, ఎప్పుడు మామిడి పండ్లు వస్తాయి అని అడుగుతూనే ఉండేవాడు. కొన్ని రోజులు గడిచాయి. మొక్క కొంచెం కూడా పెద్దదవలేదని భావించి కార్తీక్ నిరాశపడ్డాడు. ఒకరోజు కోపంతో మొక్కను లాగి చూశాడు. అప్పుడు వేర్లు దెబ్బతిన్నాయి. ఇది చూసిన తాత దగ్గరకు పిలిచి చెప్పారు, బిడ్డ, భూమిలో విత్తనం నాటితే ఫలితం రావడానికి కాలం కావాలి. ఓర్పు లేకపోతే మంచి ఫలితాలు రావు. కార్తీక్ తన తప్పును గ్రహించాడు. ఆ తరువాత ప్రతిరోజు మొక్కకు నీళ్లు పోసి ప్రేమగా చూసుకున్నాడు. నెలలు గడిచాయి. మొక్క పెద్ద చెట్టుగా మారింది. ఒకరోజు చెట్టుకు మామిడి పండ్లు కాశాయి. ఆ రోజు కార్తీక్ ముఖంలో నిజమైన ఆనందం కనిపించింది. అతనికి అర్థమైంది, ఓర్పు ఉంటేనే విజయం వస్తుంది. చూసారా పిల్లలు, ఈ కథలోని మోరల్ ఏంటిదంటే, మంచి ఫలితాలకు కాలం అవసరం. ఓర్పు లేకపోతే శ్రమ వృధా అవుతుంది. సహనం మనిషిని గొప్పవాడిని చేస్తుంది. కాబట్టి ఈ కథ అర్థమైందని అనుకుంటూ ప్రతి కథలోని మోరల్ని గ్రహించి అర్థం చేసుకొని తీసుకోండి. అది మీ నిత్య జీవితంలో ఎప్పుడూ ఉపయోగపడుతుంది పిల్లలు. మరో కొత్త మోరల్ కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.